అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం దొంగలు మోపైతున్నారులా జనాలు చూస్తారనే భయం లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయన్న సోయి లేదు. ఛాన్స్ దొరికితే దేన్నైనా ఇడిచిపెట్టేది లేదన్నట్టు చేస్తున్నారు కొందరు దొంగ బద్మాషిగాళ్ళు. మనకు తెలియకుండానే దొంగతనాలు ఎట్లా జరుగుతున్నాయో చూసి మీరు జాగ్రత్త పడతారని గీ ముచ్చట్ను మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చిన చలో చూడురిగా. ఇగో ఈ దొంగోడు సొరవడ్డది ఏ ఇంట్లకో దుఃఖంలకో కాదు, లేడీస్ హాస్టళ్లకు. అవునుల్లా, లేడీస్ హాస్టల్కే సూటి పెట్టిండి బట్టెవాస్ గాడు. మైబాదులుండే సింధు అనే షెల్ల పట్నంలున్న మధురానగర్ల శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లా 5 ఏళ్ల సంధి ఉండుకుంటా ప్రైవేట్ నౌకరు చేస్తున్నదట. ఎప్పట్లెక్కనే ల్యాప్టాప్, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు, ఆమె దగ్గరుండే సర్టిఫికేట్లు అన్ని బ్యాగ్లో పెట్టుకుని నిద్రపోయిందట. తెల్లారి లేసి చూస్తే బ్యాగ్ లేదు, దాంట్లో ఉన్న ల్యాప్టాప్ కూడా లేకపోయే వరకు పోలీసులకు ఫిర్యాదు పెట్టిందట. ఇక అట్లనే మనశ్వి అనే ఇంకో షెల్లే ఏపీలున్న మంగళగిరి నుంచి పట్నంకి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొలువు చేసుకుంటా మధురానగర్లో ఉన్న రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నదట. ఇక ఈమె సుతం ల్యాప్టాప్, చార్జరు, ఇల్వగల అన్ని బ్యాగుల్నే దాచుకున్నదట. మనశ్వి అర్ధమరాత్రి నిద్రపోయినాక దొంగోడొచ్చి బ్యాగును మాయం చేసిండు. ఇక దాన్ని సీసీ కెమెరాలో చూసి పోలీసులకు ఫిర్యాదు పెడితే కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట మధురానగర్ పోలీసులు. వేలకు వేలు హాస్టల్ ఫీజులు గుంజటోళ్లు కనీసం సెక్యూరిటీ కూడా పెట్టకపోవట్లనే ఇసొంటి దొంగతనాలు జరుగుతున్నాయని అంటున్నారు హాస్టళ్లలో ఉండేటోళ్ళు. కానీ ఆ దొంగోడు కూడా చూడరి, అదే బాయ్స్ హాస్టల్ల దొంగతనానికి పోతే దాంట్లో ఉండేటోళ్ళు చాలా మంది పూరగాలే కాబట్టి దయ్యాల లెక్క ఎప్పటికి ఎవరో ఒకరు సెల్ ఫోన్లు పట్టుకొని ఆడుకుంటూ కూకుంటారు. ఒకవేళ దొంగతనానికి పోయి దొరికితే ఈపు చింత పని చేస్తారు. అదే లేడీస్ హాస్టల్ అయితే ఏం తక్లీఫ్ ఉండదని ఈ ఉపాయం చేసినట్టున్నాడు. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే గిది చూడురి. చూస్తున్నారా, ఒకళ్ళు నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటే ఇంకొకటి ముఖానికి దస్తీ కట్టుకొని నెత్తికి టోపీ పెట్టుకొని మెల్లగా ఎవ్వరికి అనుమానం రాకుండా బండిని షాల్ చేసుకొని ఆడికించి జారుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఇంటి ముంగట పార్కింగ్ చేసిన బండిని ఇట్లా ఎత్తుకపోయారు. ఇంటి ముంగట సీసీ కెమెరాలు ఉండుట్లా ఈ దొంగగాల భాగవతం బయటపడ్డది గాని లేకుంటే రాత్రికి రాత్రి బండి మాయమైన ఏం తెలియకపోతుండే. ఇక ఈ వీడియో తీసుకుపోయి పోలీసులకు ఫిర్యాదు పెడితే ఇప్పుడు వాళ్ళని పట్టుకునే పని ముంగటేసుకున్నారు పోలీసులు. ఇక ఇంకో బండి దొంగతనం ఎట్లా జరిగిందో చూడుర్రి. పట్ట పగలే దుఃఖం ముంగట బొచ్చడాన్ని బండ్లున్నా కూడా రాయల్గా వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ బండి వేసుకొని పారారండి మోతేవారి. చూసేది చూడంగానే బండి తాళాన్ని కదం పట్టించి అత్తగారు పెట్టిన బండి మీద పోయినట్టే పోయిండు లత్కోర్గాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్పూర్ జిల్లాలో జరిగిన ఈ దొంగతనం వీడియో అక్కడ ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పోయిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ గా తిరుగుతున్నది సోషల్ మీడియాలో. 2 లక్షలకు మీదనే ఉండే రాయల్ ఎన్ఫీల్డ్ బండి తాళాన్ని 15 సెకండ్లనే వగలగొట్టి దొంగోడు ఎత్తుకపోయి అంటే మరీ గింత అల్క తక్కువ మెటీరియల్ తాళానికి వాడతారా అని తీరు ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు. మరిగా పబ్లిక్ ఇయాల రేపు ఎవ్వరిని నమ్మేటట్టు లేదు కాబట్టి జర మీరే జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నాం?